ఇంకో పక్క దళిత పారిశ్రామికవేత్తలకి రాయితీనిస్తే రద్దు చేశాడు. మెడికల్ సీట్లలో బీసీ కేటగిరీలో సీట్లు రిజర్వేషన్ చేస్తే రద్దు చేశాడు. బ్యాక్లాగ్ పోస్టులు రద్దు చేశాడు. పీజీ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ రద్దు చేశాడు. కేంద్ర సబ్సిడీలన్నీ రద్దు చేశాడు. దళిత ఉద్యోగుల స్టడీ లీవ్స్ రద్దు చేశాడు. అంబేద్కర్ స్టడీ సర్కిల్స్ రద్దు చేశాడు. ఆ రోజు నేను కారు డ్రైవర్ గా ఉంటే దళితులకి ఇన్నోవా కార్లు కొనిచ్చి ఓనర్గా చేస్తే ఆ పథకాన్ని రద్దు చేసిన వ్యక్తి ఈ సైకో అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇతని అహంకారం ఎంతవరకు వెళ్ళిందంటే నేను విదేశ విద్యా విధానానికి అంబేద్కర్ పేరు పెట్టి కొన్ని వేల మందికి సహాయం చేస్తే ఆ పేరు మార్చి సైకో పేరు పెట్టుకొని అది కూడా ₹1 ఇవ్వలేదు. ఇది ఇతను చేసిన అన్యాయం. నేను అడుగుతున్నా, ఈరోజు చాలా మంది దళితులు ఈ పెత్తందారి ప్రభుత్వంలో దళితులు ఎవరన్నా నోరెప్పితే వాళ్ళ గొంతు నొక్కేసిన దుర్మార్గులు ఈ పెత్తందారులు ఈరోజు ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు. 4.5 ఏళ్లలో దళితుల పైన 6,000 కేసులు పెట్టారు. ఇంకో పక్క 188 మంది దళితులు ఆత్మహత్యలు చేసుకుని చనిపోయే పరిస్థితికి వచ్చారు. ఎవరైనా మద్యం పైన ప్రశ్నిస్తే ఇక్కడే ఒక పెత్తందారి, పెద్దిరెడ్డి, నీ ఊరేది పెద్దిరెడ్డి అని అడుగుతున్నా. నీ పెత్తనం సత్యవేడి పైన నీ పెత్తనం ఏంటని అడుగుతున్నా. సమాధానం చెప్పే ధైర్యం ఉందని అడుగుతున్నా. ఏం తమ్ముళ్ళో చెప్పండి. 200 టిప్పర్లు సత్యవేడు నుంచి ఇసుక గాని గ్రావెల్ గాని మట్టి గాని చెన్నై నగరానికి పోయిందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. పోయిందా లేదా తమ్ముళ్ళు? నేను వెళ్ళాను, సురుటుపల్లి దగ్గరికి వెళ్ళాను, నేనే చూశాను. జ్ఞాపకం ఉందా మీకని అడుగుతున్నా. నేను చెప్పింది వాస్తవం అయితే గట్టిగా చప్పట్లు కొట్టి ఖండించండి. అంటే ఆకాశమే అద్దుగా దోపిడీ చేశారు మీరు. కడాని ఇక్కడ ఫారెస్ట్ భూములుంటే యూకలిప్టిస్ వేస్తే ₹7,000 టన్ను చేసేది ₹3,000 కొనేసి దాంట్లో కూడా ₹4,000 కొట్టేసిన దుర్మార్గులు ఈ సైకో బ్యాచ్. ఇంకో పక్క ఎర్ర చందనం వెంకటేశ్వర స్వామి సాక్షిగా స్మగ్లర్స్ కి డెన్ గా తయారు చేసి కడాన ఏదైతే రెడ్ శాండిల్ ఉన్నాయో ఎర్ర చందనం ఉందో ఆ స్మగ్లర్ ని చిత్తూరుకి ఎమ్మెల్యేగా పెట్టారంటే ఎంత అహంకారమో మీరు ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. నేను అడుగుతున్నా, ఒక ఎమ్మెల్సీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో డ్రైవర్ దళితుడు చంపి ఇంటికి డోర్ డెలివరీ పంపిస్తే సైకో ముఖ్యమంత్రి నువ్వేం చేశావని అడుగుతున్నా. ఇంకో పక్కన దళితులకు శిరోమండనం చేస్తే ఆ ఎమ్మెల్యేకి కన్విక్షన్ ఇచ్చింది కోర్టు. ఇప్పుడు సీట్ ఇస్తావా, సీటు తీసేస్తావా, సమాధానం చెప్పమని సవాలు విసురుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటి 1-2గా తమ్ముళ్ళు చాలా చేశారు. అందుకే ఈ సత్యవేళలో మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించి భూస్థాపితం చేసి మీ భవిష్యత్తుకు, మీ పిల్లల భవిష్యత్తుకు నాంది పలకమని కోరుతున్నా.